గీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందట, గా హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయిందట అని వార్తల మీద వార్తలు చూసి అయ్యో పాపం పిల్లలు ఇంట్లుంటే కారంతో అన్న తినేటోళ్ళు సర్కార్ హాస్టల్లో బువ్వ తిని దావకన పాలు కాబట్టే సర్కార్ బడుల్లో చదువుడు సర్కార్ హాస్టల్ ఉండడే పిల్లలు చేసిన తప్ప అని రాష్ట్రం మొత్తం మస్తుగా బాధపడ్డారు. గురుకులాల బాట అని కారు పట్టోళ్ళు ఓ కార్యం కూడా పెట్టుకున్నారు. షెయ్యిపాటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టళ్లకు పోయి వంటలు చూసి గట్టిగానే అరుచుకున్నారు అధికారులను. ఇక ఇదంతా కొన్నొద్దుల కిందటి ముచ్చట. ఇక గదే ముచ్చట మీద ఇవాళ సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండో కూడా ఓ పరి చూసి రాపోండి. గురుకులాల్లో చాలా మార్పులు తీసుకొత్తదట తెలంగాణలో ఉన్న షెయ్యిపాటి సర్కారు. ఇక గిప్పటిదాకేమైందో అది గతం, గిప్పటికెంచి ఏం చేయబోతున్నామో జూద్దురు అని అన్నట్టుగా పెద్ద ఆలోచనలే చేస్తున్నారట సర్కారులున్న మంత్రివర్గం అధికారులు. రాష్ట్రంలోన్న అన్ని సర్కారు బడుల్లా హాస్టల్లా అందరికి ఒకటే రకమైన తిండిని పెట్టేందుకు ఇవాళ ఓ ఓపెనింగ్ కార్యం పెట్టిండు చిలుకూరు సర్కారు బడిలా. అగ్గో గా కార్యంలా గిట్ల మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, సిబ్బంది మీద ఉన్నది. ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు జీవిడితే గా బాధ్యత ఎవరు తీసుకోవాలే అని గరమైతున్నాడు సీఎం రేవంత్ అన్న. గసొంటి మల్లో పరి కాకుండా చూసుకోవాలే అని అధికారులకు చెప్పిండు. ఏమన్నంటే నెలల కమానంగా మాకిచ్చే బిల్లులు అత్తలేవు, గందుకే తిండిల క్వాలిటీ తగ్గుతున్నదని అంటున్నారట. గందుకే గీ ఆలోచన చేసిండట సీఎం రేవంత్ అన్న. డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసతుల విషయం మాట్లాడితే మాకు 6 నెలలు 8 నెలలు బిల్లులు రావడం లేదు. కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం. 8 నెలలు మేము మా అప్పులకు మిత్తిలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి. అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్కి కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్కార్ బడులు కాలేజీలు హాస్టళ్లు చక్కగా నడవనీకి మంచి తిండి పెట్టనీకి ప్రతి నెల 10 తారీఖు లోపటినే నిధులు రిలీజ్ చేస్తాడట. ఇక ఇప్పటికెంచి కల్తీ తిండి తిని పిల్లగాళ్ళు దావకన పాలుగా ఆరన్నట్టే, పైసలు మంచిగిచ్చి మంచి తిండి పెడతారన్నట్టే. ఏదైతేంది పిల్లగాండ్ల పానం మంచిగుంటే గదే చాలు. ఇక అట్లనే సర్కార్ బడి పిల్లగాండ్ల బడి డ్రెస్సులు కుట్టే పని ముచ్చట కూడా మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్సులు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి 25 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గప్పట్ల కారు పట్టోళ్ళు ఉన్నప్పుడు బడి డ్రెస్సులు ఆలస్యంగా ఇచ్చేటోళ్ళు గాని మేము బడి శాలైనా ఫస్ట్ నాడే ఇచ్చినాం అని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. పిల్లలకు గింత సాయం చేసిన షెయ్యిపాటి సర్కారు మమ్ముల్ని ఎందుకన్నా యాది మర్చిందో? సర్కారు అచ్చుడితోటే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందరికి వేసిండ్రో ఎవరికి వేసిండ్రో తెలియకుండా వేసిండ్రు. సర్కారు వచ్చి ఏడాది దాటినా గింత వరకు రైతు బంధు ముచ్చటే లేకపాయే. ఇక ఆడోళ్ళందరికీ 2500 ముచ్చట గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత మంచిది. ఇట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి సారు, గవి కూడా గిట్లనే చేస్తే మంచిగుంటది జరా అని అనబట్టిండ్రు సీఎం సారు మాటలు విన్న తెలంగాణ పబ్లిక్. షాకులు జలకులు ట్విస్టులు ప్రతి సీన్ ఓ క్లైమాక్స్ లెక్కైంది. నిన్న అల్లు అర్జున్ అన్న ముచ్చట అరెస్ట్ అవ్వుడు, కోర్టుకు పోవుడు, జైలుకు పోవుడు, ఇంతల్నే బేలచ్చుడు. పొద్దుగాల సూర్యుడు రాత్రి చంద్రుడికి కథనంతా చూసి గిదేందయ్యో గిది అని పరిశాన్ అయ్యే కథ అయింది. బేలచ్చినాక కూడా జైలకించి బయటికి రాకపోయిన ముచ్చటతోటి సినిమా తీస్తే పుష్ప 3, 4 కూడా సరిపోతుంది కథ. గా కథల గీ ముచ్చట కూడా ఓ పరి చూసి రాపోండి. రాత్రి బేలొచ్చినా కూడా పేపర్లు టైంకి అందలే, అందిన పేపర్లు కరెక్ట్గా లేవు అని అల్లు అర్జున్ అన్నను బయటికి పంపకుండా నిన్న రాత్రంతా జైల్లోనే ఉంచిండ్రు చెంచల్గూడ జైలు ఆఫీసర్లు. ఇయ్యాల పొద్దుగాల 7 గంటలకు జైలుకెంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అన్న ముందుగాల గీత ఆర్ట్స్ ఆఫీస్కు పోయిండు. గాడ కొందరిని కలిసి ఇక ఇంటికి పోయిండు. నాన్న ఎప్పుడు అత్తడని మస్తుగా ఎదురు చూసిన పిల్లలు బన్నీ అన్నను చూసుడుతోటి సంబురంతోటి సంకెక్కిండ్రు.
ఇక ఇంటామె కండ్లకెంచి నీళ్లు కూడా తీసుకొని గట్టిగా అలుముకున్నది బన్నన్నను. అటెన్కల గుమ్మడికాయతోటి జిట్టి తీసి లోపలికి తీసుకుపోయినరు. అల్లు అర్జున్ అన్న ఇంటికి వచ్చిండన్న ముచ్చట తెలవంగానే సినిమాల్లో చాలా మంది ఇంటికి పోయి కలిసిండ్రు. అందరికంటే ముందుగాల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సార్ తోటి పాటు ప్రొడ్యూసర్లు కలిసిండ్రు. ఇక అటెన్కల బొగలేని కొగలొచ్చి కలిసి మాట్లాడిండ్రు అల్లు అర్జున్ అన్నతోటి. విజయ్ దేవరకొండ అన్న, దిల్ రాజు సారు, నాగ చైతన్య అన్న, రానా అన్న, శ్రీకాంత్ అన్న, డైరెక్టరు రాఘవేంద్రరావు సారు, కొరటాల శివసారు, పీపుల్స్ స్టారు నారాయణ మూర్తన్న గిట్లా కలిసిండ్రు. అట్లనే సైకిల్ పార్టీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ సారు, నిన్నగాక మొన్ననే పంకపాటికి రాజీనామా ఇచ్చిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సారు కూడా కలిసిండ్రు అల్లు అర్జున్ అన్నను. ఇక చిరంజీవి సారోళ్ళ ఇంటామే సురేఖ మేడం అయితే మేనల్లును పట్టుకొని కండ్లకెంచి నీళ్లు తీసుకున్నది. షానెళ్ల సంది గా టాకీస్కు పోతనే ఉన్నా కానీ గిట్లా ఏనాడు గాలే. జీవిడిసినగా రేవతక్క కుటుంబానికి అండగుంటాం అని మైకుల ముంగడికొచ్చి మాట్లాడుకొచ్చిండు అల్లు అర్జున్ అన్న. We're extremely sorry for the family and I will personally be there to support them. I've been coming to the same theatre for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate. గిప్పటికైతే అబ్బా సాయిరం అని ఊపిరి తీసుకున్నాం. ఇక కేసును పురాగా కొట్టెత్తే చాలా హ్యాపీ అని అనబట్టిండ్రు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ సినిమోళ్ళు. చూడాలే మరిగా కోర్టు ఏం తీర్పిత్తదో. 3 రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట, తెలంగాణ ప్రగతి పట్టుకొమ్మో అన్నో రేవంతన్న, జాగృత పరిసేటి గొంతైనవో అన్నో రేవంతన్న, హే తెలంగాణ ప్రగతి పట్టుకొమ్మో అన్నో రేవంతన్న. మీరెందులో గట్ల చూస్తున్నారు? ఇది జోర్దార్ వార్తలు అనుకుంటున్నావా లేకపోతే షైపాటి సభ అనుకుంటున్నావా అని గరమవుతున్నారా? నేను రేవంత్ అన్న పాటలు పాడితేనే మీరు గింతగానం గరమైతే మరి గిళ్ళతోటి పాటలు పాడిచ్చి డ్యాన్సులు చేపించిన ముచ్చటెరకైతే ఇంకేమవుతారో మీరు. వారెవ్వా, జైత్యాల షయ్యపాటి ఎమ్మెల్యే సంజయ్ అన్నకు ఈ స్కూల్ విద్యార్థినులు చిన్నగా చెప్తలేరు కదా ఎల్కము. సర్కారు బడుల్లా హాస్టల్లా అందరికీ ఒకటే రకమైన తిండిని పెట్టే మెనూ ఓపెనింగ్ కార్యానికి జైత్యాల మండలం లక్ష్మీపూర్ బీసీ వెల్ఫేర్ బాలికల ఈ స్కూల్కు పోయిండు సంజయ్ అన్న. ఇక సంజయ్ అన్నను ఖుషి చేయడానికి ఎరైటీ ఆలోచనలు చేసిండ్రు ఈ స్కూల్లో ఉన్న టీచర్లు. బ్యాండ్ కొట్టిపిచ్చి ఎల్కమ్ చెప్పుడు ఒక ఎత్తు అయితే గిది చూడుండ్రి. ఆగో ఇన్నరా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సంజయ్ అన్న సూపర్ స్టార్ అట. రింగా రింగా రోజెస్ సంజయ్ అన్న కాంగ్రెస్, జానీ జానీ ఎస్ పప్ప సంజయ్ అన్న గ్రేట్ అప్ప అని గివి కూడా వాడకపోయిన ఒక పనైపోతుండే. పిల్లలందరూ సంజయ్ అన్న మీద రైమ్స్ వాడే వరకు సారు ముఖం కూడా బగ్గనే ఎలిగిపోయింది కదా. ఇక ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. వారెవ్వా, సీఎం రేవంత్ అన్న పాట మీద జోరుగా డ్యాన్స్ చేసిండ్రు కదా విద్యార్థులు. భలే ప్లాన్ చేసిండ్రు కదా టీచర్లు. మరి గీళ్ళు నిజంగానే టీచర్లా లేకపోతే షయ్యపాటి కార్యకర్తలా అని అనుమానం వచ్చిందట గీ కార్యక్రమాలను చూసినోళ్ళందరికీ. షయ్యపాటోళ్ళ ఏలువడిలా షయ్యపాటి లీడర్ల పాటల మీద బడి పిల్లలు చేసిన డ్యాన్సులు ఎట్లున్నాయుల్లా అద్దిరిపోయినాయిలే. అట్లుంటది మరి. హా పబ్లిక్, పుష్పరాజ్ అరెస్ట్ అయిందని నిన్నంతా మస్తు బాధపడ్డాడు మా తాత. మరి ఇక ఇయ్యాలేం చేస్తున్నాడో ఏం అంగడి ముంగటేసుకున్నాడో ఓ పరార్చుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు, మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు, మన హోంశాఖ మంత్రి రేవంతాలు సారే, మన విద్యాశాఖ మంత్రి కూడా రేవంతాలు సారే, అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు. బాగా యాది పెట్టుకోవాలి. ఆగో రామకోటి రాసినట్టు నువ్వు ముఖ్యమంత్రి కోటి రాస్తున్నావే, మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు, మన హోంశాఖ మంత్రి రేవంతాలు సారు అని. దేహజర సైజు పిల్ల చాలా నేను ముఖ్యమైన పని మీద ఉన్న. ఆగో సిరియుత గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి అరే ఇంతగానో ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ నోరు విసికి పాడైతుంది.
ఏం లేదు, ఇప్పటిదాకా మాట్లాడి జరంత కుతిక తడారినట్టున్నది. అందుకే నన్ను మంచిది తాగి మళ్ళీ మాట్లాడతా. మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గారికి నమస్కరించినది ఏమనగా, ఇట్లా కవరింగ్ చేసుకోవాలి, లేకుంటే మరి అసలుకే ఎసరత్తది నాయను. అరే ఈ ముసలోనికి తలకై తిక్కన ఏంది? ఓ తాత, ఇంతకు నీకేమన్నా గాలి సోకిందా అనే? నేను అడుగుతున్నదేంది, నువ్వు చేస్తున్నదేంది? అరే ఓ బుజ్జి, నీకు ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, మంచిగా యాదికి పెట్టుకో. నువ్వు దబ్బున వార్తలు చదివేటప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు గీత మర్చిపోయినవే అనుకో, నీ బతుకంతా చెంచల కూడా జైలే అయిపోతుంది. మరి జర్ర పైలంగా చదువు, మరి నోరు తీసుకోక అసలే. ఏంది సీఎం సార్ పేరు మర్చిపోతే జైలు ఎత్తరా? గీది ఎక్కడి పంచాదే? ఎవరైనా కావాలని మర్చిపోతారా అనే తాత? నువ్వు నీ బిత్తర ఆలోచనలు గాని. ఎవ్వరు దిక్కు లేక నా కుర్చీలో కూర్చుండే పెట్టి వార్తలు చదివిపిస్తాడు ఆ కొచ్చ రాజుగాడు. రే కూర్చొని అయితే నువ్వు గాజులను కాసినందుకు కూడా అక్కడ రాకపోదు, నీ వాళ్ళు కదా కొమ్మకోవలో మొరంగొట్ట. అరే వార్తలు చదివే కొలువు చేస్తాను, బయట ఏమి నడుతుంది అనేది కొంచెం కూడా నేర్చుకోవాలి, కొంచెం కూడా తెలుసుకోవాలి నీ బతుకు. ఏయ్ నీకు రోగమా ముసలోడా? ముచ్చడేందో తెలిసేది ఉంటే నువ్వే చెప్పరాదు, ఏమో లాభ నీళ్ళుగా పడుతుంది. నిన్నగా మా పుష్పరాజన్న అల్లు అర్జునం సారు సెంచల్ కూడా జైలుకు ఎందుకు పోయిండు చెప్పు? మళ్ళీ బెయిల్ మీద బయటకు ఎందుకు వచ్చిండు? సంధ్య సినిమా టాకీస్ కు అల్లు అర్జున్ సార్ పోయేటాలకు గడ ఫ్యాన్స్ తొక్కిసలాటలా ఓ తల్లి పానం పోయింది. గా ముచ్చట మీద అరెస్ట్ చేసిండ్రు. అయితే ఏంది ఇప్పుడు? ఆ నెత్తిలున్న పేన్లు అన్ని ఏరి పారేసుకోవే అంటే ఈనవైతివి. నీ నెత్తిలున్న గుజ్జునంతా పేన్లే తిని పాడగావట్టే. ఇక నీకు తెలివి ఉండమంటే ఎట్లుంటదే? ఓ నీ ముక్కిన ముసలోడా, ముచ్చడేందో సక్కా చెప్పరాదు మరి. మొన్న పుష్ప సైన్మా సస్కెస్ మీట్లా మన అల్లు అర్జునం సారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టరు, మన ముఖ్యమంత్రి అని నాన్చుకుంటా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరును యాది మర్చిందట కదా. అగో అది కడుపులో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మా పుష్పరాజన్నను ఆ సెంచల్ కూడా జైల్లో వేద్దామని చూసిందట. మా అందరూ బయట వీళ్ళు అనుకుంటాను, నాకెరకనా నీకు చెప్తాను గంతే. అవ్వ నువ్వు ముచ్చట చెప్తే అగ్గో పులి అంటే తోక బారెడు అన్నట్టు ఉంటది. గట్ల ముఖ్యమంత్రి సార్ పేరు మర్చిపోయినందుకు జైలు ఎత్తారే. నువ్వు నీ తలకు మాసిన ముచ్చట కాకపోతే అది ప్రతిపక్ష పొల్లు కావాలని పుట్టిస్తున్న పుకార్లు కావచ్చు. ఎవరేం పుట్టిస్తే మాకేందవ్వా? ఆయన అల్లు అర్జునం సార్ ఏమన్నా బార్డర్లో యుద్ధాలు చేసినోడా, లేకపోతే దేశానికి విజయాలు తీసుకొచ్చినోడా? సినిమాలు తీసిండు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన జైలు ఎత్తే మాకేంది? మాకెందుకు రంది? అవునే, గివే ముచ్చట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా అన్నాడు. ఇంకా అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి సారు మా చెయ్యి పార్టీ మనిషి. అదిగాక అల్లు అర్జున్ కు పిల్లనిచ్చినైనా మా కాంగ్రెస్ పార్టీ మాకు సుట్టపోడే అని కూడా చెప్పుకొచ్చిండే ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇవన్నీ పక్కకు పెట్టి చట్టం తన పని తాను వేసుకుంటా పోతుంది అని అన్నాడే. అదిగా పిల్ల, నేను ముచ్చట అడుగుతా, ఈ సర్కారును పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పియక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసానికి ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయడు. కానీ గిసొంటల విషయాలలో అయితే బాగా రాజకీయం చేస్తారా చెప్పు? వీళ్ళు ఇదేనా వీళ్ళ పద్ధతి? ఏమోనే, ఇది రాజకీయం అనుకోవాలనో లేకుంటే చట్టం పని చట్టం చేసుకుంటుంది అనుకోవాలనో అర్థమైతలేదు తాత. చట్టం పని చట్టమే చేసుకుంటుంది అని అంటే మరి ఆ తొక్కిసలాటలా ఓ ఇంటి తల్లి పానం బోవుడుకు కారణం పోలీసుల తప్పిదమే అని బయట జనాలు అంటాళ్ళు. మరి ఆ శాఖకు బాధ్యులేవలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలికి నూకాలే కదా. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు. గా గురుకులాలల్లో పసిపొల్లగాళ్ళు కల్తీ భూవని తిని గాబర గాయ గత్తర అవుతాళ్ళు. మరి దానికి ఎవరిను అరెస్ట్ చేసి లోపటేయాలి? హైడ్రా పేరుతోటి మస్తు ఇండ్లను కూలగొచ్చిర్రు. ఆ రందికి గుండెలు వాళ్ళకి జీవిడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికి ఎవరిను బాధ్యులను చేసి లోపలికి నూకాలే? ఇక నువ్వే చెప్పు. ఇప్పుడు గవర్నర్ అడిగితే నిన్ను లోపలికి నూకుతారు, ఊక నువ్వేమో. అవన్నీ చట్టం చూసుకుంటది, నీకెందుకు చెప్పు ముసలాడా? ఇప్పించిన కొలువు సక్క చేయ సాత కాదు కానీ వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు అన్ని గోసికి తలిగించుకుంటావు. అబ్బా అట్లయితే మరి నేను మన హైదరాబాద్లో ఒక సైన్మా స్టూడియో పెట్టుకొని ఆ పిల్ల ఎట్లాగో మన హైదరాబాద్ నుంచి మన సైన్ మోళ్ళంతా అటే పోయేటట్టున్నారట కదా. ఆగో గీ ముచ్చట ఎవరు చెప్పిల్లే నీకు? కలిగిట్ట వచ్చిందా ఏంది? ఏమ్మా ఈ కథలన్నీ చూస్తుంటే గదే జరగతట్టున్నది. అప్పట్లో మన నాగార్జునం సారు ఫంక్షన్ హాల్ను గూలగొచ్చిరా, ఇప్పుడు అల్లు అర్జునం సార్ను జైల్లోకి నూకిరా. ఇక గిన్నె జరిగినాక వీళ్ళంతా మనకాడ ఉంటారని గ్యారంటీ ఏంది? ఎట్లాగో అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా గబ్బర్ సింగ్ అనే చిన్న ముఖ్యమంత్రి.
గవని కట్టాలు పడుకుంటా గన్ని తిప్పలు పడుకుంటా హైదరాబాద్లో ఏముంటారా మనం విజయవాడకి వచ్చేది అని అంటే వీళ్ళు బోరు ఆడికే ఏమో చెప్పలేము. అయ్యా రాములు గారు, నీకో దండం నీ అనుమానాలకో దండం. ఇప్పుడు జనాలకున్న అనుమానాలు చాలయ్య అన్నట్టు నువ్వు లేని పోని కలిపియకు. పొయ్యిగా పొయ్యి మీద ఇన్న నీళ్ళన్న పెట్టుకపో ముసల్దానికి, అది పత్తేర పోయేస్తుందట. మాగబోతా కాంతి ఉన్నాయి ఉన్నట్టు అంటే ఉలికెక్కువ అన్నట్టున్నది ఈ లోకం కూడా. మంది చేస్తేనేమో మంకు పని ఆట, వాళ్ళు చేస్తేనేమో సుఖం పనులాట. బో చూసిండ్రానుల్లా కావాలనే అల్లు అర్జున్ అన్నను టార్గెట్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని బయట అందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. సరే గా ముచ్చట అటుంచితే మా తాత అన్నట్టు మరి సర్కారు నిర్లక్ష్యంతోనో లేకపోతే సర్కారు తీసుకునే నిర్ణయాలతోనో ఎవ్వల పానమన్న పోతే ఎవరు బాధ్యులు అన్నట్టు ఎవళ్ళు అరెస్టు చేయాలి, ఎవళ్ళు జైలుకు పంపించాలి? ఈ ముచ్చట ఏదో ఆలోచించాల్సిందే కదా. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ ముచ్చట కూడా చెప్పిన. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినోళ్ళ ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా.